సార్ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు ఇక మా లైఫ్ అయిపోయిందని చాలామంది అనుకుంటారు. ఈ రికవరీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఇందాక చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో అయితే 70-80% మందికి క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ ప్లేస్లో సరైన సదుపాయాలతోటి వాళ్ళకంటే సపోర్టివ్ కేర్కి సదుపాయాలు అనమాట. ఒక బ్లడ్ టెస్ట్ కానీ, బ్లడ్ ప్రోడక్ట్స్ ఎక్కించడం కానీ, కీమోథెరపీ మందులు అవి సరిగా ఇవ్వడం కానీ, ఐవీ లైన్స్ దగ్గర నుంచి జాగ్రత్తగా అన్నీ చేస్తే వాళ్ళు 70-80% మంది పిల్లల్లో రికవర్ అయ్యి క్యూర్ అయిపోతారు కూడా. కొంచెం వయసు దాటి 20-25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏజ్ పెరిగిన కొలది కొంత శాతం తగ్గుతుంది, కానీ ఈ క్యూర్ అయ్యే శాతం తగ్గుతుంది అంటున్నాను. బట్ ఓవరాల్గా ఒక 50-60% మందిని క్యూర్ చేయొచ్చు ఓన్లీ కీమోథెరపీ ద్వారా. ఆ పైన క్యూర్ అవ్వని వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని ట్రీట్మెంట్ ఉంటుంది. దాంతో ఇంకా కొంత శాతాన్ని మనం తగ్గించవచ్చు. ఇప్పుడు కొత్తగా కార్టీ సెల్ థెరపీ అని అలాంటివి కూడా వస్తున్నాయి. వాటితోటి ఇంకొంచెం శాతం మందిని మనం క్యూర్ చేయొచ్చు. సో ఆశ లేకుండా లైఫ్ లేదు అనే పరిస్థితి అయితే లేదు. వాళ్ళ యొక్క వయస్సును బట్టి, సదుపాయాల్ని, హాస్పిటల్ సదుపాయాలను బట్టి మనం మంచి ట్రీట్మెంట్ కనుక ఇస్తే ఓవరాల్గా 70-80% మందిని మనం క్యూర్ చేసేయచ్చు. సార్ ఇప్పుడు యూత్ చాలామంది డ్రగ్స్ అని, ఆల్కహాల్ అని అడిక్ట్ అవి చాలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఏ రోజున చెప్పినా అది వైద్యపరంగా కానీ మానసిక పరంగా కానీ డ్రగ్స్ అనేవి మంచిది కాదు. వాటి వల్ల అన్ని అనర్థాలే తప్ప వచ్చేదేమీ లేదు. ఆరోగ్యపరంగా కనుక చూసుకుంటే కొంతవరకు క్యాన్సర్ల దాకా దారితీస్తుందని మనం అనుకోవచ్చు. ఇతిమితంగా ఈ డ్రగ్ తీసుకుంటే ఈ క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు ఇంకా ప్రూఫ్ అయితే లేదు. బట్ దాంతోపాటు మిగతా లైఫ్ స్టైల్, ఆహార విషయాలు అవి కూడా మారుతాయి. స్మోకింగు, ఇతరత్ర అలాంటి చెడ్డ హ్యాబిట్స్ కూడా దాంట్లో మిళితమై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది ఆరోగ్యానికి మంచిది కాదు, భవిష్యత్తుకి మంచిది కాదు. కాబట్టి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరం. సార్ బ్లడ్ క్యాన్సర్ పేషెంట్కి రక్త మార్పిడి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? రక్త మార్పిడి అనే దాన్నే మీరు వాడుక భాషలో చెప్పినట్టు లెక్క, దాన్నే నేను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తున్నాను. యాక్చువల్గా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అదేమి ఆపరేషన్ ఏం కాదు. మంచి డోనర్, ఒక బ్రదర్ కానీ సిస్టర్ కానీ మ్యాచ్ అయిన HLA మ్యాచ్డ్ డోనర్ అంటారు. ఆ డోనర్ దగ్గర నుంచి రక్తంలో ఉండే స్టెమ్ సెల్స్ అని ముందు బయటకు తీస్తాం. అది మెషిన్లో ఫిల్టర్ అయ్యి వచ్చినట్టుగా లెక్క. ఎలాగైతే మనం ప్లేట్లెట్స్ ఒక బ్లడ్లోంచి తీస్తామో ఇది కూడా అలా తీసి ముందు దాచిపెట్టి ఈ పేషెంట్లకి మేము మంచి డోస్, హై డోస్ కీమోథెరపీ అంటాం, అది ఇచ్చి ఎప్పుడైతే హై డోస్ కీమోథెరపీ అనేది ఇస్తామో అంటే 10 రెట్లు 20 రెట్ల పవర్ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి బోన్ మ్యారో నాశనం అయిపోతుంది. బోన్ మ్యారోలోంచే మనకి రక్తము ప్రొడ్యూస్ అవుతుంది. అది మనం నాశనం చేశాం కాబట్టి మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ తగ్గిపోయిన మరునాడు ఈ దాచిపెట్టిన స్టెమ్ సెల్స్ని మళ్ళీ వెనక్కిస్తాం ప్లేట్లెట్స్కి. దీన్నే మామూలు వాడుక భాషలో రక్త మార్పిడి అంటారు. ఇట్ ఈస్ బేసికలీ ఒకళ్ళ రక్తంలోంచి తీసిన సెల్స్ ఒక డోనర్లోంచి ఈ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఈ కీమోథెరపీ తర్వాత వాళ్ళ బోన్ మ్యారో మొత్తం ఉన్నది నాశనం అయిపోయి, చెడ్డుది నాశనం అయిపోయి క్లియర్ అయిపోయిన తర్వాత ఈ డోనర్లోంచి దాచిపెట్టిన స్టెమ్ సెల్స్ ఇవ్వడాన్ని రక్త మార్పిడి అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ లుకీమియాస్లో. ఏ లుకీమియా అయినా ఫస్ట్ ఇచ్చిన కీమోథెరపీ తర్వాత మళ్ళీ తిరగబెట్టినా, లేదా ఫస్టే దానికి కొంచెం హై రిస్క్ ట్రీట్మెంట్, అందులో కేటగరైజేషన్ ఉంది. మాకు జెనెటిక్ టెస్ట్లని అవి చేసి ముందే దానికి రిస్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, రిస్క్ అంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఉందా అని మేము గుర్తించినప్పుడు వాళ్ళకి ముందే ట్రాన్స్ప్లాంట్ గురించి పేషెంట్కి చెప్పడం, ఈ డోనర్ని మేము ఐడెంటిఫై చేయడం, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ తీసుకుని స్టెమ్ సెల్స్ తీసి పెట్టుకోవడం, పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ఈ స్టెమ్ సెల్స్ ఎక్కించడం, ఈ ప్రాసెస్ని రక్త మార్పిడి ఆర్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. బోన్ మ్యారో అనే దానికి రక్తము ఈక్వల్ అనమాట. అందువల్ల ఆ మార్పిడి అనే మాట వచ్చింది. మార్పిడి ఎందుకంటే డోనర్ నుంచి రిసిపియంట్ అంటే పేషెంట్కి మార్పు జరుగుతుంది కాబట్టి రక్త మార్పిడి అనే పదం వాడుకలోకి వచ్చింది.